ఎవడైతే దేవతల కోసం వెలిగిపోతూ ఉన్నాడో, ఎవడైతే దేవతలకు మొదటి నుండి హితాన్ని కల్పిస్తూ ఉన్నాడో, ఎవరైతే దేవతల కన్నా మొదటివాడో అట్లాంటి స్వయం ప్రకాశ స్వరూపుణ్ణి, జ్ఞానమయుడు అగునేటువంటి పురుషునికి నమస్కరిస్తూ ఉన్నాను. సృష్టికి మొదట దేవతలందరూ బ్రహ్మతత్వంలోనే నిండి ఉన్నారు. ఈ వెలుగుని ప్రకాశింపచేస్తూ నా పరమ పురుషుని గురించి ఇట్లా నన్ను గురించి ఇట్లాగా పలికారు. ఏ బ్రహ్మజ్ఞాని ఈ విధంగా నన్ను తెలుసుకుంటాడో అతనికి దేవతలందరూ కూడా వశంలో ఉంటారు. అద్భుతమైనటువంటి పురుష సూక్తం. 10వ అధ్యాయం మొత్తానికి ఇదే వివరణ. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం తత్సత్.